హాయ్ ఫ్రెండ్స్, గత బ్రిక్స్ సమావేశంలో మొదటిసారి కనిపించిన బ్రిక్స్ కరెన్సీ మరియు బ్రిక్స్ చెల్లింపు వ్యవస్థ ఇప్పుడు డాలర్కు వ్యతిరేకంగా మళ్ళీ గట్టిగా నిలబడ్డాయి. ప్రస్తుతానికి బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశం నుండి కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఇవి మరోసారి పాశ్చాత్య దేశాలకు షాక్ని గురిచేశాయి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ దేశాలతో కలిసి మళ్ళీ ఒక పెద్ద అడుగు వేశారు. స్వతంత్ర సెటిల్మెంట్ సిస్టమ్ సూచన మేరకు జాతీయ కరెన్సీల ద్వారా లావాదేవీలను ముందుకు తెచ్చారు. ఇది పాశ్చాత్య దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. అమెరికా డాలర్ ఆధిపత్యం ప్రమాదంలో పడటంతో అమెరికాకు ఎంతగానో టెన్షన్ కలిగింది. అంటే వారు ఆగ్రహంతో బెదిరింపులు కూడా ప్రారంభించారు. బ్రిక్స్ దేశాలు పరస్పరం అమెరికా వ్యతిరేక చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాయి. వారి ఉత్పత్తులపై 10% అదనపు టారిఫ్లు విధించబడతాయి. అమెరికా బెదిరించింది. ఈ కొత్త బ్రిక్స్ చెల్లింపు వ్యవస్థ గురించి బ్రిక్స్ దేశాల ప్రణాళిక ఏమిటి మరియు ఇప్పటి వరకు ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం బ్రిక్స్ ఎలాంటి సంస్థగా మారింది అంటే దాని గురించి చర్చలు దాదాపు గత 2 సంవత్సరాలుగా ఆగడం లేదు. ముఖ్యంగా ఈ సంస్థ చర్చలో ఉన్నది ఎందుకంటే ఇది డాలర్ వంటి ప్రపంచ కరెన్సీకి ప్రత్యక్ష ముప్పుగా మారింది. కానీ ప్రస్తుతం అమెరికా, యూరోపియన్ దేశాలు మరియు పాశ్చాత్య దేశాలు ఆందోళన తీరు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఏమిటంటే ఈ సంస్థ ముందుగానే ఈ రూపంలోకి వచ్చి ఉంటే ప్రస్తుత ప్రపంచ నియంత్రణ భారతదేశం, రష్యా మరియు చైనా చేతుల్లో ఉండేది, పాశ్చాత్య దేశాల చేతుల్లో కాదు. కానీ ఈరోజు ఆ నియంత్రణ భారతదేశం, రష్యా మరియు చైనా వంటి దేశాల చేతుల్లో లేదు. ఎందుకంటే నేడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా యొక్క స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ మరియు డాలర్ ఆధిపత్యం చెల్లుబాటు అవుతోంది. అందుకే భారతదేశం, చైనా మరియు రష్యా వంటి దేశాలు ప్రపంచంలోని ప్రతి మూలల్లోని దేశాలు తమ వ్యాపారం చేస్తున్నప్పటికీ చెల్లింపులు పొందే సమయం వచ్చినప్పుడు మనం అమెరికా యొక్క స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ మరియు డాలర్పై తప్పనిసరిగా ఆధారపడాలి. అందువల్ల పాశ్చాత్య దేశాల నుండి కొంత ఒత్తిడిని భారతదేశం వంటి మిగిలిన దేశాలు భరించడమే కాకుండా ఈ రకమైన సేవను పొందడానికి చెల్లించాల్సిన రుసుము వేరే విషయం. ఈ చెల్లింపు వ్యవస్థపై పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉన్న నియంత్రణ నెమ్మదిగా ఆసియా వైపు మారుతుంది. అంటే మీరు నమ్ముతారా? ప్రస్తుతానికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు ఇదే వాస్తవం అయ్యింది. ఈ ఆలోచనను వాస్తవికంగా మార్చడంలో బ్రిక్స్ అత్యంత సహకారిగా ఉంది. వాస్తవానికి బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా అంటే దీని పేరు నుండే వచ్చింది. ప్రారంభంలో ఈ దేశాలు ఈ ఆలోచనలకు జన్మనిచ్చాయి మరియు కలిసి ఒక సంస్థను స్థాపించడం ప్రారంభించాయి. ఇది ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు IMF, ప్రపంచ బ్యాంకు వంటి పాశ్చాత్య దేశాల నియంత్రణలో ఉన్న సంస్థల్లో భారతదేశం, రష్యా మరియు చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత బలాన్ని మరియు భాగస్వామ్యాన్ని అందించడానికి సృష్టించబడింది. దీని లక్ష్యం పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క గొంతును బలం చేకూర్చడం మరియు వారి ప్రయోజనాల గురించి మాట్లాడడం. ఎందుకంటే గతంలో కూడా చిన్న మరియు పేద దేశాల మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ ఈరోజు ఈ బ్రిక్స్ అంత బలాన్ని సంపాదించుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాలు ఇందులో చేరాలనుకుంటున్నాయి. ప్రారంభంలో కేవలం 5 దేశాలు కలిసి ప్రారంభించినప్పటికీ ఈరోజు ఇందులో 11 దేశాలు ఉన్నాయి. దీని బలాన్ని మీరు ఈ విషయం నుండి అంచనా వేయొచ్చు. ప్రపంచ జనాభా 56% బ్రిక్స్ దేశాల పరిధిలో వస్తుంది మరియు ప్రపంచ GDPలో 44% ఈ బ్రిక్స్ దేశాలే కలిగి ఉన్నాయి. ఇందులో చేరిన దేశాలలో ఎక్కువ భాగం అమెరికా యొక్క స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ మరియు డాలర్తో విసిగిపోయాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ రష్యాపై అమెరికా ఆంక్షల వలను విసిరింది. ఇది ఇప్పటికీ ఆ వల నుండి బయటపడలేకపోతోంది. ఈ సమయంలో రష్యా డాలర్తో చెల్లింపులు చేయలేకపోతోంది, స్విఫ్ట్ వ్యవస్థను ఉపయోగించుకోలేకపోతోంది. అమెరికా ఈ విధంగా ఎవరిని కోరుకుంటే వారిని నిషేధించగలదు. కాబట్టి అన్ని బ్రిక్స్ దేశాలు కొత్త చెల్లింపు వ్యవస్థకు ప్లాన్ చేశాయి. దీని ద్వారా అమెరికా యొక్క స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థపై ఆధారపడాల్సిన అవసరం లేదు మరియు డాలర్ అవసరం కూడా ఉండదు. ఈ ఆలోచన గత సంవత్సరమే పుట్టింది, కానీ బ్రిక్స్ సమావేశం మళ్ళీ జరిగినప్పుడు దాని చర్చను మరింత పెంచారు. వాస్తవానికి ప్రారంభంలో బ్రిక్స్ దేశాలు డాలర్ లాంటి కరెన్సీని తీసుకురావాలి అని అనుకున్నాయి. దీనిని ఉపయోగించి అన్ని దేశాలు పరస్పరం
వస్తువులు అమ్మడానికి మరియు కొనడానికి లావాదేవీలు చేయగలవు. కానీ డిజిటల్ యుగం రావడంతో కొత్త చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మాత్రమే కాదు, బ్రిక్స్ దేశాలు పదే పదే గర్జిస్తున్న తీరు చూస్తే ఈ చెల్లింపు వ్యవస్థ అని తెర వెనుక చాలా వేగంగా జరుగుతోందని అనుకోవచ్చు. బ్రిక్స్ యొక్క గేమ్ చేంజింగ్ బ్లాక్ చైన్ వ్యవస్థను భవిష్యత్తు కోసం ప్రపంచ లావాదేవీలకు ఉపయోగపడుతుందని కూడా చెప్పబడుతున్నారు. అంటే ఈ రకమైన నివేదిక పదే పదే రావడంతో తెర వెనుక ప్రణాళికలు జోరుగా జరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే జరగకపోతే అమెరికా ఆందోళన ఈ విధంగా కనిపించేది కాదు. ఎందుకంటే వారి ఆందోళన ఎంతగా పెరిగిపోయింది అంటే, వారు బ్రిక్స్ దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే ఈ బ్రిక్స్ దేశాల ఉత్పత్తులపై 10% అదనపు టారిఫ్ విధిస్తామని ముందుగానే బెదిరించారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోని దాదాపు ప్రతి అంతర్జాతీయ వ్యాపారం అమెరికా డాలర్తో జరుగుతుంది. దీని అర్థం భారతదేశం బ్రెజిల్ నుండి చమురు కొనుగోలు చేస్తే చెల్లింపు డాలర్లో చేయాలి. ప్రపంచవ్యాప్తంగా 54% వాణిజ్యం డాలర్తో ఉండటంతో పాటు 88% విదేశీ మారక లావాదేవీలలో ఈ డాలర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులను పరిశీలిస్తే అవి తమ వద్ద ఉంచుకునే విదేశీ మారక నిల్వల్లో దాదాపు 60% వాటా డాలర్దే. మరియు నేను మీకు చెప్పినట్లుగా దీనివల్ల 2 సమస్యలు వస్తాయి. మొదటిది, డాలర్ వ్యవస్థను ఉపయోగించి ఏదైనా దేశంపై ఆంక్షలు విధించవచ్చు. మరియు రెండవది, స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థపై అమెరికా నిఘా ఉంటుంది. కానీ బ్రిక్స్ దేశాలు తీసుకువస్తున్న చెల్లింపు వ్యవస్థను బ్రిక్స్ బ్లాక్ చైన్ చెల్లింపు వ్యవస్థ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ బ్లాక్ చైన్ ఆధారిత చెల్లింపు నెట్వర్క్ అవుతుంది. ఇది బ్రిక్స్ దేశాల మధ్య స్థానిక కరెన్సీలతో అంటే రూపాయి, యువాన్ మరియు రియా వంటి వాటితో వ్యాపారాన్ని సాధ్యం చేస్తాయి. ప్రతి లావాదేవీని బ్లాక్ చైన్ టెక్నాలజీపై రికార్డ్ చేస్తుంది. దీనివల్ల అది సురక్షితంగా, పారదర్శకంగా మరియు వేగంగా ఉంటుంది. ఉదాహరణకు, భారతదేశం రష్యా నుండి చమురును కొనుగోలు చేయాలనుకుంటే భారతదేశం రూపాయిలో చెల్లిస్తామని చెబుతుంది, కానీ రష్యా రూబులు కోరుకుంటున్నామని అంటుంది. ఈ సందర్భంలో 2 దేశాలు బ్రిక్స్ బ్లాక్ చైన్ వ్యవస్థలో కలుస్తాయి. దీనివల్ల భారతదేశ బ్యాంకు డిజిటల్ రూపీని పంపుతుంది. దీనిని సిస్టమ్ వెంటనే రూబల్గా మారుస్తుంది మరియు ఈ లావాదేవీ అంతా బ్లాక్ చైన్పై రికార్డ్ అవుతుంది. దీనివల్ల మోసం ఉండదు, అమెరికా ఆమోదం అవసరం లేదు. అంతేకాకుండా ఇదంతా స్విఫ్ట్ సిస్టమ్ లేకుండా జరుగుతుంది. దీనివల్ల అమెరికా నియంత్రణ నుండి పూర్తిగా స్వాతంత్రం లభిస్తుంది. ఫ్రెండ్స్, డాలర్ మరియు స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థల మాదిరిగానే బ్రిక్స్ చెల్లింపు వ్యవస్థ కూడా మీరు చూడాలనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.